డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులకు నమస్కారం. నేను డిఎస్సిలో 4 ఉద్యోగాలు సాధించాను. మీరు కూడా డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ సాధించాలని ఆశిస్తూ ఏది ఏమైనా మీరు డిఎస్సి జాబ్ సాధించాలని ఆశిస్తూ నా యొక్క అనుభవాలతో ఈ విధంగా చేస్తే మీరు జాబ్ సాధిస్తారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో తీయడం జరిగింది. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఎట్టకేలకు వచ్చింది. మిత్రులారా, ఇంకా సమయం లేదు. ఓన్లీ 40 రోజులు మాత్రమే టైం ఉంది. సరే, ఇన్నాళ్ళ నుండి ఎన్నో రోజులుగా చెప్తూనే ఉన్నాను. ఖచ్చితంగా మంత్రి గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, చదవండి అని ఎన్ని రోజుల నుండి నెత్తిన నోరు పెట్టుకొని చెప్తున్నాను. ఒక్కరన్నా విన్నారా? కామెంట్స్, భయంకరమైన కామెంట్స్ పెడుతున్నారు. కామెంట్స్ కూడా ఆఫ్ చేశాను. ఇప్పుడేమో నాకు టైం లేదని బాధపడుతున్నారు. కానీ మిత్రులారా, భయపడకండి. డిఎస్సి ప్రిపరేషన్ కావడానికి నీకెంత టైం ఉందో మిగతా వాళ్ళకు కూడా అంతే టైం ఉంది. వారికి ఎక్కువ, వీరికి ఎక్కువ కాదు. ఎంత టైం మీకు ఎంత ఉందో మిగతా వారికి కూడా అంతే టైం ఉంది. కాబట్టి ఈ 40 రోజులు కరెక్ట్గా ప్లాన్ వేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ డిఎస్సి మిస్ కారు. ఈ 40 రోజులు ధైర్యంగా చదివితే ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి మిస్ కారు. ఈ 40 రోజులు కంగారు పడకుండా ప్రశాంతంగా చదివితే ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి మిస్ కారు. మిత్రులారా, ఈ డిఎస్సి మీకోసమే వచ్చిందనుకోండి. ఇప్పుడు కాకపోతే ఇంకా మరి ఎప్పుడు మాకు డిఎస్సి రాదని ఉద్దేశంతో చదవండి. ఖచ్చితంగా డిఎస్సి సాధిస్తారు. మన ఈ డిఎస్సి ప్రిపరేషన్లో మొట్టమొదట చేయాల్సింది మొత్తం 40 డేస్ ఉంటే 30 డేస్ 1 రివిజన్ పెట్టుకోండి. 30 డేస్ 1 రివిజన్ పెట్టుకోండి. 10 డేస్ మాత్రమే సెకండ్ రివిజన్ పెట్టుకోండి. ఈ విధంగా 40 రోజుల ప్లాన్లో 2 రివిజన్లతో మీరు ఖచ్చితంగా ప్రణాళిక పాటిస్తే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. మీరు ఆల్రెడీ పూర్తిగా చదివింటే, సబ్జెక్ట్ మీద పూర్తి పట్టుంటే 30 డేస్ చెప్పా కదా, 30 డేస్ 1 రివిజన్, 10 డేస్ 1 రివిజన్ చేసుకోండి. ఒకవేళ మేము ఇంతవరకు అస్సలే కానీ చదవలేదు, ఇప్పుడే కొత్తగా చదువుతాను, లేకపోతే ఇంతకుముందు చదివినట్టు కూడా గుర్తు లేవనేవారు ఇంపార్టెంట్ మాత్రమే. ఇంపార్టెంట్ అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సపోజ్ సైకాలజీలో అభ్యసనం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ విధంగా ఎక్కువ టాపిక్ 80% బిట్లు 80% బిట్లు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఏ టాపిక్ నుండి వస్తున్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోండి. గత డిఎస్సి పేపర్లు అనాలిసిస్ చేయండి. మీ లెక్చరర్స్, మీ కోచింగ్ పోయే వాళ్ళు, లేకపోతే మీ గత పేపర్ల అనాలిసిస్ ప్రకారము 80% బిట్లు ఏ టాపిక్ నుండి వస్తున్నాయో సెలెక్ట్ చేసుకోండి. వాటి మీద పూర్తి పట్టు సాధించండి. అవి సాధించిన తర్వాతనే 20% చెత్త కోసం వెళ్ళండి. అవి సాధించిన తర్వాతనే 80% మీద సబ్జెక్టు పూర్తి పట్టు సాధించిన తర్వాతనే మిగతా 20% చెత్త కోసం వెళ్ళండి. అంతా కలగూరు గుంపులాగా అన్నీ వేసుకొని ఇప్పుడు చదివితే మీకు ఒక్క బిట్టు ఎక్కదు. ముందు ఇంపార్టెంట్ టాపిక్ కరెక్ట్గా ఈ నుండి గన్ షాట్గా బిట్లు పడతాయి. ఈ టాపిక్ నుండి అభ్యాసం నుండి టాపిక్ 5-6 బిట్లు పడతాయి. ఇట్లా ఒక టాపిక్ నుండి ఈ విధంగా పడతాయి అనేది మీకు ఒక నాలెడ్జ్ అనేది మీకు ఉంటుంది. గత డిఎస్సి పేపర్ల అనాలిసిస్ ఆధారంగా మీకు ఒక నాలెడ్జ్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. దాని ప్రకారం ముందు ఇంపార్టెంట్ ఒక 80% మార్కులు మనం గెయిన్ చేయగలే విధంగా మీరు ప్రిపరేషన్ చేసుకోండి. ఆ 30 డేస్లో ఈ విధంగా ప్లాన్ వేసుకోండి. అదే వాటినే మళ్ళీ 10 డేస్లో రివిజన్ చేయండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు. ఒకవేళ మేము సబ్జెక్ట్ పూర్తిగా చదివినాం, ఎప్పుడంటే చదివినా 100% సిలబస్ చదివిన వాళ్ళు కూడా ప్రిపరేషన్ 30 డేస్ ఒక రివిజన్కు, 10 డేస్ రెండో రివిజన్కు ప్లాన్ వేసుకోండి. ఈ విధంగా చేస్తే 2 రివిజన్లలో మీరు కంప్లీట్గా మీరు డిఎస్సి సాధిస్తారు. ఓన్లీ ఇది రివిజన్ ప్లాన్ అండి. మీరు చదివినట్టు మళ్ళీ చదవాల్సి ఉంటే కొత్తగా ఎట్టి పరిస్థితుల్లో కొత్త విషయాలు చదవకండి. నోరు నొత్తిన పెట్టుకొని చెప్తున్నా వినండి. 4 ఉద్యోగాలు డిఎస్సిలో సాధించాను చెప్తున్నా వినండి. ఖచ్చితంగా చదివినట్టు మాత్రమే చదవండి. కొత్త విషయాలు ఎట్టి పరిస్థితుల్లో చదివేదానికి ఇక్కడ లేదు, ఆస్కారం లేదు. కాబట్టి ఈ విధంగా ప్లాన్ వేస్తే, ఈ ప్రిపరేషన్ ప్లాన్ చేస్తే, ఇక మోడల్ పేపర్స్ అంటారా, మోడల్ పేపర్స్ అనేది
ఫస్ట్ ఇప్పుడు ఏం 30 డేస్లో ఎటువంటి మోడల్ పేపర్స్ చేయకండి. లాస్ట్ 10 డేస్లో 5-6 రోజులు, లాస్ట్ వెనకల నుండి 5-6 రోజులు మాత్రమే మీకు మోడల్ పేపర్స్ చేయడం మొదలుపెట్టి లాస్ట్ 5 డేస్ ఏ మోడల్ పేపర్ చేయకండి. 5 కానీ 6 కానీ చేసుకోండి. లాస్ట్ 5 డేస్ ఎటువంటి మోడల్ పేపర్స్ చేయకండి. దానివలన మోడల్ పేపర్స్ ఎక్కువ రాని తక్కువ రాని, దానివల్ల మీరు ఈ టైం మెయింటెనెన్స్ కోసము మరియు మనము ఎగ్జామ్ వల్ల ఏ విధంగా మనము దానికి విధంగా ఎదుర్కొంటామనే ఉద్దేశంతోనే మోడల్ పేపర్స్ చేయడం జరుగుతుంది. మోడల్ పేపర్స్ తక్కువ మార్కులు వచ్చినాయని మీరు నిరుత్సాహపడకండి. ఈ విధంగా చేస్తే మీరు డిఎస్సి ఖచ్చితంగా సాధిస్తారు మిత్రమా. థ్యాంక్ యూ మిత్రమా.